పాలకుడు అనేవాడు ఏకపక్షంగా నియంతృత్వంగా ఉండకూడదు. ఒక ధర్మాన్ని నాశనం చేయాలని అసలు కోరుకోకూడదు. తమిళనాడులో సనాతన ధర్మాన్ని డెంగ్యూతో మలేరియాతో పోల్చినటువంటి రాక్షసుడు ఉదయనిధి స్టాలిన్. వాడి తండ్రి మెయిన్ స్టాలిన్. ఈ స్టాలిన్ ఏం చేశాడు? పేరులోనే స్టాలిన్, కమ్యూనిస్ట్ పేరు. ఈ అయ్యగారు నాస్తికుడు. చివరికి దేవుడి పూజ చేయడానికి కూడా అంగీకరించినవాడు. దేవుడి దీపం పెట్టడానికి కోర్టులు అనుమతిస్తే కోర్టుల మీదనే నిందలేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసినా కూడా రివ్యూలకు వెళ్ళినటువంటి రాక్షసుడు. రాక్షస జాతి సనాతన ధర్మం అంతం కోరుతుంది. ఆ అంతం కోరిన సనాతన ధర్మం శూలం పెట్టి సాచి పొడిచింది. ఇప్పుడు దెబ్బతింది ద్రవిడ మున్నేట్ర కజిగం. రెండవది, హిందుత్వం అనేటటువంటి దాని మీద విషాన్ని చిమ్మినటువంటిది కేరళలో కమ్యూనిస్టులు. నాస్తికత్వాన్ని ప్రమోట్ చేస్తూ హిందుత్వాన్ని అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ చివరికి శబరిమలలోకి కావాలని చెప్పి మహిళల్ని పంపించినటువంటి రాక్షసానందం పొందినటువంటి జాతి. సనాతనాన్ని గురించి, హిందూ ధర్మాన్ని గురించి అవహేళనతో కూడినటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. గుళ్ళ గురించి అడ్డదిడ్డమైన కారు కోతలు కూశారు. సనాతన ధర్మ నాశనం కోరుకున్నారు. వాళ్ళ నాశనమే ఇప్పుడు సనాతన ధర్మం కారణంగానే జరిగింది. హిందూ ప్రతిఘటన అక్కడ గట్టిగానే తగిలింది. మరొకటి, సనాతన ధర్మం గురించి వస్తే దేశం నాశనం అయిపోతుందంటూ కారు కోతలు కూసింది మమతా బెనర్జీ. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని అవహేళన చేశారు, దూషించారు, ద్వేషించారు. అక్కడ జరగాల్సింది జరిగింది. వీళ్ళ అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి సంబంధించి ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఆ సనాతన ధర్మానికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడకపోగా ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్తో హిందుత్వ వ్యతిరేకతని అస్సాం లాంటి చోట్ల తీసుకొచ్చింది. అక్కడ చాచి దెబ్బకొట్టారు. ఓవరాల్గా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి రాక్షసులకి ధర్మం బుద్ధి చెప్పింది.